ఇక డీటెయిల్స్ చూసుకుంటే మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపదను పైనుంచి కింది వరకు వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పెద్ద పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై గ్రామ ప్రజలకు హెచ్చరికలు తెలియజేశారు. పంట పొలాలకు అడవుల్లోకి వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఝాన్సీ, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో పెద్ద పులి సంచారం ఏదైతే ఉందో అది కలకలం రేపుతా ఉంది. అడవిపై ఆధారపడే పశుపోషకుల్ని పెద్ద పుల్ల భయం అయితే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసుకున్నట్లయితే దోర్నాల మండలంలో పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పెద్ద పులి కనిపించడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. 2 నెలల క్రితం చూసుకున్నట్లయితే ఏదైతే యాచవరం అనే గ్రామం ఉందో యాచవరం అనే గ్రామం అడవిలో కూడా పెద్ద పులి దాడిలో ఒక గేదె మృతి చెందింది. అదేవిధంగా మొట్టిగుందిలో మరో గేదెపై కూడా పులి దాడి చేయడంతో గత 3 సంవత్సరాల కాలంలో మొత్తం 31 పశువులపై ఈ పులులు దాడులు చేయడంతో 31 పశువులు కూడా పులుల దాడిలో కూడా చనిపోయినట్లు ఇప్పటికే నివేదికలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ పులుల సంచారంతో అటు పశుపోషకులు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవుతా ఉన్నారు. అటవీ ప్రాంతం సమీపంలో సంచరిస్తుండటంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అటవీ శాఖ అధికారులకు విన్నవించుకుంటా ఉన్నారు. పెద్ద పుల్ల భయంతో ఇటు ప్రజలు కావచ్చు పిల్లలు కావచ్చు అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాము. సో వాటి నివారణకు ఏదైనా చర్యలు తీసుకోండి అంటూ కూడా వాటిని వేడుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పెద్ద పుల్లు ఇతర ప్రాంతాల్లోని పుల్లులతో పోలిస్తే కొంచెం సౌమ్యంగా ఉంటాయని చెప్పి అవి జనవాసంలోకి వస్తాయని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ పులులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఈ పులుల సంచారం కావచ్చు అదేవిధంగా చిరుతల సంచారం కావచ్చు దీనివల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో శ్రీశైలం దగ్గరలో ఒక చిరుతపులి దాడి చేయడంతో చిన్న బాలిక త్రుటిలోనే ప్రాణాపాయం తప్పించుకుంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఒక 31 పశువులు కూడా దాడిలో చనిపోయి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ పెద్ద పుల్ల సంచారం ఏదైతే ఉందో పెద్ద పుల్ల మీద మనుషులు దాడి చేయొద్దు అంటున్నారు. కానీ ఆ పెద్ద పుల్ల దాడులతోటి మనుషుల ప్రాణాలు కూడా పై పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. 2023 నుంచి 2025 వరకు పెద్ద సంఖ్యలో పశువులు పుల్లుల దాడిలో చనిపోయి ఉన్నాయి. కాబట్టి పుల్లులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నాగులవరం సెక్షన్ పరిధిలోని మాగుటూరు పోలవరం ప్రాంతంలో పెద్ద పుల్లకి ఆసంగా మారిపోయింది. కాబట్టి అక్కడ ఎలాంటి ముప్పు కలిగించకుండా ఆ ప్రాంతంలో పెద్ద పుల్ల సంచారం ఉన్న ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు అయితే కొన్ని సూచనలు అయితే చేసి ఉన్నారు. పులులు కనిపించినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, 15 నుంచి 20 మీటర్లకు దూరంలో పుల్లుకి ఉండాలి. అదేవిధంగా పులులు
ఎదురుపడ్డప్పుడు వాటిని చూసి పరిగెత్తకుండా 15 నుంచి 20 అడుగులు వెనక్కి ఒక్కొక్క అడుగు వేసుకుంటా వెనక్కి వెళ్ళాలి తప్పించి వాటిని చూసి అరవకూడదని చెప్పి కూడా వాళ్ళకి కొన్ని సూచనలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పులులు సంచారం ఉన్నప్పుడు కొన్ని సింటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెమళ్ళ అరుపులు కావచ్చు, అదేవిధంగా పశువులు అక్కడ చనిపోయి ఉండడం కావచ్చు, వాటిని కబేరాలు కావచ్చు, ఇవన్నీ ఏమన్నా కనిపిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు. అదేవిధంగా గుహలు ఏవైతే చీకటి గుహలు ఉంటాయో ఆ గుహల్లోకి కూడా వెళ్ళొద్దు అంటూ అటవీ శాఖ అధికారులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో అటవీ శాఖ అధికారులు సూచనలు పాటిస్తూ పెద్ద పులుల నుంచి తమను రక్షించుకోవాలని చెప్పి కూడా ప్రజలకి అయితే వాళ్ళ ఆదేశాలు అయితే పంపిస్తా ఉన్నారు. ఇంకో పక్క పెద్ద పులుల సంచారం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో పెద్ద పులులకు సంబంధించి పిల్లలకి అనే టైం కాబట్టి పులుల మీద ఎవరు కూడా దాడులు చేయొద్దు, పులులకి కంటపడకుండా కొంచెం సూచనలు జాగ్రత్తలు కూడా పాటించాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఝాన్సీ. ఓకే నాగకిషోర్, మరి అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా అంటే గాలింపు చర్యలు చేపట్టారు? ఎందుకంటే పులి అలా లోపలికి గ్రామంలోకి ఎంటర్ అయింది కానీ ఎటువైపు వెళ్ళింది ఏంటి అనేది ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారా? ఝాన్సీ, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద పులుల సంచారం అనేది ఇక్కడ టైగర్ రిజర్వ్ నల్లమల ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున టైగర్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులులు ఏవైతే ఉన్నాయో పెద్ద పులులు ఎక్కువ శాతం ఈ టైగర్ రిజర్వాయర్ లోనే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ పెద్ద పులుల సంచారం మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో కొంచెం ఎక్కువగా కనిపిస్తా ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే అటవీ సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అటవీ సరిహద్దు గ్రామాల్లోని మొట్టిగొంది అదేవిధంగా యాచవరం అనే గ్రామాల్లో పులి సంచారం అనేది కనిపించింది. ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద దోర్నాలలోని పెద్ద బొమ్మలాపురం అనే గ్రామంలో కూడా పెద్ద పులి సంచారం కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ పులుల జాడ ఏదైతే ఉందో ఈ పులుల జాడలకు నుంచి వాళ్ళు కొన్ని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో పులుల సంచారం ఎటు వెళ్తుంది ఎటు ఉంది అనేది కూడా అటవీ శాఖ అధికారులు కనిపెడతా ఉన్నారు. ఆ పులుల్ని బంధించడానికి కూడా వాళ్ళు కొన్ని చర్యలు బోన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. పులుల్ని ప్రజల మధ్యలోకి రాకుండా సమారంలోకి రాకుండా కొన్ని చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కానీ ఉన్నారు నల్లమల్ల ఫారెస్ట్ లో ఎక్కువ మంది ఆ అడవి మీద ఆధారపడి బతుకుతుంటారు. సో ఆ పశువులన్నీ కూడా మేత కోసం అడవుల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంటది. ఆ వెళ్తున్న టైంలో పులులు ఒక్కసారిగా దాడి చేసేసి పశు పోషకులకి జీవనాధారమైనటువంటి పశువులను చంపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అటవీ శాఖ అధికారులను కోరుకుంటుంది ఏంటంటే మాకు ఏదైతే జీవనాధారం ఉందో ఈ పెద్ద పులులు గుండా మా జీవనాధారం పోతుంది. సో కాబట్టి ఆ పెద్ద పులులు బంధించడానికి ఏమైనా చర్యలు చేపట్టండి అంటూ కూడా అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్న నేపథ్యంలో వాళ్ళు మొత్తం కూడా ఏదైతే నల్లమల ఫారెస్ట్ టైగర్ రిజర్వాయర్ జోన్ ఉందో ఆ జోన్ లో కొంత సీసీ కెమెరాలను బోన్లను కూడా ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన కదలికలను కూడా బంధిస్తా ఉన్నారు. మాక్సిమం పెద్ద పులుల రాకైతే ఏదైతే ఉందో అది మనుషులలోకి జనజీవన సౌందర్యంలోకి రాకుండా అరికట్టగలుగుతున్నామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ పులులు వస్తాయో వచ్చిన సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నాము. ఆ పులులు వచ్చినప్పుడు చేయవలసినవి పాటించవలసిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించినట్లయితే పులులు మానవుల మీదకి దాడులు చేయకుండా ప్రజల మీద అదేవిధంగా పశువుల మీద కూడా దాడి చేయకుండా వెళ్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఫారెస్ట్ అధికారులు ఏమని చెప్తున్నారంటే ఈ టైగర్ రిజర్వాయర్ లో ఉండే పులులు పెద్దగా ప్రాణహితమైన పురుగులు కాదు, కొంచెం సాధు జీవులాగానే ఉంటాయని కూడా చెప్తున్నప్పటికీ కూడా పెద్ద పులి అంటే ప్రజలకి ఒక భయం అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా అది సాధువా ఇంకోటి పక్కన పెడితే ఆ పులి అని చూడంగానే ఆటోమేటిక్ గా ప్రజలు భయాందోళనకు గురవుతారు. సో ఈ నేపథ్యంలోనే ఆ పులుల వల్ల తమను రక్షించాలంటూ కూడా ఆ గిరిజన ప్రాంతాల ప్రజలు కావచ్చు అదేవిధంగా అటవీలో పశు పోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ శాఖ అధికారులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాము. ఖచ్చితంగా పెద్ద పులుల రాకకు సంబంధించి బోన్లు కూడా ఏర్పాటు చేశాం. వాటిని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఝాన్సీ. మరి నాగకిషోర్, ఈ పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ఈ పులి సంచారం అనేది ఇప్పుడే మొదటిసారి ఇలా జరుగుతుందా లేకపోతే ఇలాంటి సంఘటనలు అంటే ప్రీవియస్ కూడా జరిగాయా? ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనలు అయితే గతంలో జరుగున్నాయి. ఝాన్సీ, ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్ద దోర్నాల మండలంలో గతంలో చిరుతపులి సంచారం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద పులి సంచారం అనేది ఇది మొదటి టైం అని చెప్పుకోవచ్చు. ఆ పెద్ద దోర్నాల మండలానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి దొనకొండ ప్రాంతం అది కూడా టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఆ ఏరియాలో గతంలో ఆగస్టు నెలలోనే ఒక పులి సంచారం అనేది యాచవరం గ్రామంలో జరిగింది. తర్వాత కూడా ఇంకొక ప్రాంతంలో కూడా పులి సంచారం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ పులి సంచారానికి సంబంధించి ఆ పులి ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా
సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్న దృశ్యాలను కూడా డిఎఫ్ఓ అధికారులు ప్రజలకి చూపిస్తా ఉన్నారు. సో ఏదైతే మేము కెమెరాలు ఏర్పాటు చేశామో ఆ కెమెరాల్లో ఈ పులుల రాకలను కూడా బంధిస్తున్నటువంటి దృశ్యాలను ప్రజలకు కూడా చూపించారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, పులులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుంపులుగా ఉండండి. అదేవిధంగా పులి కనిపించిన వెంటనే ఒక్కసారిగా అరవడం కానీ, కేకలు వేయడం కానీ, లేకుంటే భయపడిపోయి పరిగెత్తడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా పులి అనేది దాడి చేస్తుంది. కాబట్టి పులి కనిపించిన వెంటనే పరిగెత్తొద్దు, అక్కడ ఆగండి కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో పులి బెడద అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్స్. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. శుక్రవారం గర్భిణి రత్నకుమారి డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఉదయం 2 మగపిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని వారు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి చనిపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 2 మగ పిల్లలకు అంటే మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలింత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడంతో మృతి చెందింది. మరి దీనికి కారణం అక్కడున్న డాక్టర్లే అని చెప్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన సిబ్బందికి చెప్పినా సరే వాళ్ళు నిర్లక్ష్యంతో వ్యవహరించారండి. అయితే బ్లీడింగ్ కంటిన్యూ అవుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా ఆ అమ్మాయి పరిస్థితి తీవ్ర స్థాయికి వచ్చేసరికి కాకినాడకి రిఫర్ చేశారు. ఇంకా అమ్మాయి చనిపోతుంది అన్న టైంలో హాస్పిటల్లో ఉండి చనిపోతే మాకేమైనా ఇబ్బంది అవుతుంది అని అనుకుని వాళ్ళు అంబులెన్స్ ద్వారా ఒక నర్సునిచ్చి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక 5 కిలోమీటర్లు వెళ్ళబడికి అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయి ఆ స్టాఫ్ నర్సు గుర్తించి ఆ కాకినాడ వరకు కూడా అమ్మాయి తీసుకెళ్ళినా బతకదని తెలిసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందండి. ఒకవేళ ఇది ఆపరేషన్ అవ్వకముందు రిఫర్ చేసి ఉంటేనండి ఒక ప్రైవేట్ హాస్పిటల్కో లేదంటే వాళ్ళు చెప్పినట్టు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకెళ్ళిపోయాను. కానీ ఆపరేషన్ అయిన తర్వాత అమ్మాయి అంతా ఆరోగ్యం బాగుందని తెలిసి ఆపరేషన్ చేసి అమ్మాయి బాగున్న అమ్మాయిని ఈరోజు మాకు లేకుండా చేసిందండి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు. మరి కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 2 కవల పిల్లలకు అనగా మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందిన దానికి ముఖ్య కారణం అక్కడ తనకి బ్లీడింగ్ అవుతున్నా కూడా డాక్టర్లు పట్టించుకోవడం లేదు అనే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వాన్ని కలిగించే సంఘటనతో తుని ప్రజలైతే షాక్ లో అయితే ఉన్నారు. కవల పిల్లలకు జన్మించిన యువత రత్నకుమార్ అయితే ప్రాణాలు కోల్పోయింది. తల్లిగా మారిన ఆనందం తెలియక ముందే తల్లి చనిపోయిందనే విషాదం కుటుంబాన్ని అయితే చుట్టుముట్టింది. శుక్రవారం ఉదయం డెలివరీ కోసం ఆసుపత్రికి జరిగిన రత్నకుమారి నిన్న ఉదయం 2 జన్మించింది. అయితే డెలివరీ తర్వాత బాగా బ్లీడింగ్ అవుతుందని పక్కనే ఉన్న బంధువులు పలుమార్లు వైద్య సిబ్బందికి తెలిపినా సరే ఎవరూ పట్టించుకోలేకపోవడంతో వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువుల ఆరోపణలు స్పష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. అసలు డాక్టర్లు సరిగ్గా చూడలేదు, నర్సులు అయితే సమయానికి స్పందించి ఉంటే ఈ రత్నకుమారి ఈ రోజు బతికుండదని చెప్పేసి కూడా అక్కడైతే మాత్రం బంధువులు అయితే అంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే రత్నకుమారి మృతి కారణమని ఆగ్రహంతో మండిపడుతున్నారు. అయితే బంధువులు అయితే మాత్రం ఆసుపత్రి ముందు భారీగా ఆందోళన అయితే దిగారు. ఇక్కడ వైద్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు అయితే చేస్తున్నారు. అయితే సంఘటనపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఈ తరహా నిర్లక్ష్యం ఎలా జరుగుతుందంటూ కూడా ప్రశ్నలు అయితే ఇక్కడ ప్రజలైతే లేవెత్తున్నారు.
తల్లి లేని ఆ కవల చిన్నారులు చూసి అందరూ కూడా కంటి తడబెట్టుకుని జన్మనిచ్చిన వెంటనే తల్లి కోల్పోయిన 2 ప్రాణాలు కూడా ఇప్పుడు వైద్య నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోవడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా సంఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా విచారణగా అయితే మాత్రం ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినా సరే బాధిత కుటుంబాలు అయితే మాత్రం వెనక్కి తగ్గకుండా న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే ఈ యొక్క ఆసుపత్రుల నిర్లక్ష్య వైద్య సిబ్బంది కూడా పూర్తిగా కూడా ఈ యొక్క ప్రాణాలతో ఆటలాడుకున్నట్టు విధంగా కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి బంధువులు ఇప్పటికే కూడా పలు బార్లు కూడా చెప్పినా సరే ఈ యొక్క వైద్యులు తీరులు అయితే మాత్రం మారటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క బంధువులు యొక్క ఇద్దరు చిన్నారుల యొక్క చూసి వారు కలవరపడుతున్నారు. ఏదైనా సరే న్యాయం జరిగే వరకు కూడా తరలి వెళ్ళేది లేదంటూ కూడా ఇక్కడైతే మాత్రం ఆందోళన దిగారు ఝాన్సీ. మరి అశోక్, ఈ కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చోటు చేసుకున్నాయా? ఇదే మొదటిదా? అయితే ప్రస్తుతం అయితే ఝాన్సీ ఇదే ఫస్ట్ టైం. గతంలో 1-2 జరిగినా సరే అది ఎంతవరకు అనేది పూర్తిగా కూడా వాళ్ళు చెప్పడం జరగలేదు. కానీ కొన్ని జరిగినా సరే అవి అక్కడే వాటిని కప్పిచిప్పే ప్రయత్నం చేశారు. ఇదైతే మాత్రం పూర్తిగా కూడా ఇప్పుడైతే వెలుగులోకి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్స్. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. శుక్రవారం గర్భిణి రత్నకుమారి డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఉదయం 2 మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు కూడా చెప్పారు. డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతోందని చెప్పినా కూడా వైద్యులు పట్టించుకోలేదని వారు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి చనిపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.